తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. ప్రతిరోజు కూడా చాలా విషయాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ రోజు ఉదయం లేవగానే ఒక అంశం తెర మీదకి వచ్చింది. దాన్ని చూసినా విన్నా కూడా చాలా బాధాకరం అనిపించింది. ఎందుకో తెలియదు. తెలంగాణ ఉద్యమకారులరా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా అడుగుతున్నా, ఇలాంటి సంఘటనలు ఎంత దురదృష్టకరం అంటే ఒకసారి మీరే వినండి. అసలు ఏం జరిగింది ఏంటి అంటే ఆ అంశాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ కూడా కన్నీళ్లు పెట్టుకునే దృశ్యం అది. ఎందుకు ఇంతలా కూడా ప్రభుత్వానికి సంబంధించి కనీసం మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉందా? మరి ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమా అనేది ఒకసారి మీరే వినుర్రి. నేను ఆడియో వినబెడతా. ఆటో రిపేర్ ఉంది, ఆటోలో పేపర్ డ్యూ ఉన్నాయి, ఆటోలు నడిపిస్తే వేధిస్తున్నారు, ఇవన్నీ నీ వల్ల ఏమైనా సాయం అయితే నా కొడుకుకు మల్లికార్జున్ వాడికి అందించగలవు. సీనన్న, షబ్బీర్, మీరు దయచేసి. నా ఆటో నడుస్తలేదు, నా ఆటోకు పేపర్లు లేవు, నా ఆటో పేపర్లు క్యాలెండర్ వెనక ఒరిజినల్ పేపర్లు ఉన్నాయి. మనకి ఆటో, నేను బస్ స్టాండ్ ఆటో యూనియన్లో ఉన్నా, ఆటో ప్రెసిడెంట్ శ్రీనివాస అన్న, వల్ల నాకేమన్నా సహాయం అయితే నాకు మా కొడుకుకు అందించగలవు. విన్నారా? ఈ రాష్ట్రానికి సంబంధించి అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఆటోలు నడుస్తలేవనే బాధతోని భార్యకు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్, కంటతడి పెట్టిస్తున్న ఆటో డ్రైవర్ స్వామి యొక్క చివరి మాటలు. తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మిగిలిపోయారు వాళ్ళ యొక్క కొడుకు. నిజామాబాద్ జిల్లా కిల్లా కెనాల్ కట్ట ప్రాంతంలో నివాసం ఉండే స్వామి 45 సంవత్సరాలు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా గిరాకీ లేక ఆటో నడవక మనోవేదనతో భార్య దేవలక్ష్మి 40 మెడకు తాడు బిగించి ఉరివేసి తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు స్వామి చెల్లికి వాయిస్ మెసేజ్ పంపించి దాంట్లో రేవంత్ రెడ్డి పెట్టిన ఉచిత బస్ ప్రయాణం వల్ల ఆటో నడుస్తలేదు, కష్టసుఖాలలో తోడు ఉంటానని వచ్చిన భార్యను ఒంటరిగా వదిలి వెళ్ళలేను, తమ కొడుకును బాగా చూసుకోవాలని చెల్లిని కోరుతూ కూడా ఆడియో రికార్డ్ మెసేజ్ అయితే వీరిద్దరూ చనిపోవడంతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వారి కుమారుడు మల్లికార్జున్ అనాథగా మిగిలిపోయాడు. ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హత్యగా దీన్ని భావించడంలో తప్పేంటి? ఇది ప్రభుత్వం చేసిన హత్య కాదా? ఏకంగా ఆటో డ్రైవర్కి సంబంధించి చివరి మాటలు మీరు మళ్ళీ వినండి, నేను వినబెడతా. నేను చనిపోతున్నా. ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ మహిళల ఉచితము ఆటోలలో నడుస్తలేవు, ఆటో రిపేర్ ఉంది, ఆటోలో పేపర్ డ్యూ ఉన్నాయి, ఆటోలు నడిపిస్తే వేధిస్తున్నారు. ఇవన్నీ నీ వల్ల ఏమైనా సాయం అయితే నా కొడుకుకు మల్లికార్జున్ వాడికి అందించగలవు. సీనన్న, షబ్బీర్, మీరు దయచేసి. నా ఆటో నడుస్తలేదు, నా ఆటోకు పేపర్లు లేవు, నా ఆటో పేపర్లు క్యాలెండర్ వెనక ఒరిజినల్ పేపర్లు ఉన్నాయి. మనకి ఆటో, నేను బస్ స్టాండ్ ఆటో యూనియన్లో ఉన్నా, ఆటో ప్రెసిడెంట్ శ్రీనివాస అన్న, వల్ల నాకేమన్నా సహాయం అయితే నాకు మా కొడుకుకు అందించగలవు. విన్నారు కదా? ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన యథార్థ సంఘటన. దీన్ని ఉదయాన్నే చూసినప్పుడు ఒకటే మాట అనిపించింది, మరి ఇలాంటి సంఘటనలను చూసి ఉండడానిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే మనం ఏం చేయాలి? దేనికోసం? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. మా జర్నలిస్ట్ రంజిత్కి ఏమైంది? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాడు. మా జర్నలిస్ట్ రంజిత్కి ఏమైంది అని పెట్టి నా సోదరులందరూ మరి ఇప్పుడు ఆటో డ్రైవర్ స్వామికి సంబంధించి వాళ్ళ కుటుంబాన్ని, ఆయన చనిపోయింది కదా, తన ప్రాణాన్ని తీసుకొచ్చి వాళ్ళ కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. మరి స్వామి కుటుంబానికి న్యాయం చేసేది ఎవరు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రభుత్వ హత్య, ప్రభుత్వం చేసిన హత్య. మీ మూర్ఖత్వపు ఆలోచనలతో ఆటో డ్రైవర్ల జీవితాలు విగత జీవితాలుగా పడిపోతున్న పరిస్థితి. ఎటు చూసినా ఎక్కడ చూసినా ఏదో ఒకటి సంఘటన. ఇంత దారుణమైన మీ పరిపాలన ఎవడి కోసం, ఎందుకోసం?
తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరే చూడండి. నేను చాలా మట్టికి ఇగో వీళ్ళే ఆ కుటుంబం కనబడుతున్నారు కదా, ఆటో డ్రైవర్ అన్న చూడండి, ఉపాధి కరువై బతుకు బరువై, ఆటో నడవక ఆయువు ఆపేస్తున్నా, కుటుంబాన్ని పోషించలేకపోతున్నా, తోడుగా భార్య వెంట తీసుకెళ్తున్నా, చెల్లి నా కొడుకును జాగ్రత్తగా చూసుకో అమ్మా. వాయిస్ రికార్డులో ఆటో డ్రైవర్ స్వామి భార్య గొంతు నిలిమి తాను ఆత్మహత్య. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసినప్పటి నుండి కూడా ఆటో నడుస్తలేదు, మనస్తాపంతో చచ్చిపోతున్న ఆడియో రికార్డులో స్వామి. ఇప్పుడు చెప్పండి అయ్యా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేధావులారా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ స్వామి కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు? సరే, ఒకవేళ తాను వేరే కారణాలతోటి విగత జీవిగా పడిపోయిండు అనుకుంటే ఆలోచించేవాళ్ళం. ఏకంగా తన వాయిస్ రికార్డుతోని తన ఆటో యూనియన్కు సంబంధించి చాలా క్లారిటీగా క్లియర్గా దాంట్లో ఆయన చెప్పిండు, నా కొడుకు ఇంటర్మీడియట్ చదువుతుండు అన్నా, కుమారస్వామి అన్న నేను ఆటో యూనియన్లో ఉన్నా, నా కుటుంబానికి ఏమన్నా సాయం అయితే నా కొడుకు చెయ్యి, అమ్మా చెల్లి నేను నాతో 7 అడుగులు నడిచి నేను పెళ్లి చేసుకున్న నా భార్యను ఒంటరిగా వదలలేక నేను నా భార్య ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం అంటూ కూడా కన్నీళ్లతోని చివరి వాయిస్ మెసేజ్ పంపిన పరిస్థితి. మరి దీనికి బాధ్యత ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? రాష్ట్ర మంత్రులు కాదా? రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఇప్పుడు ప్రభుత్వంలో చలనం ఉందా? ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుతుందా? ప్రభుత్వం ఈ కుటుంబాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతుందా? వీరి ప్రాణాలను అనాథగా మారిపోయిన వాళ్ళ కొడుకు భవిష్యత్తు ఏంటి? రేపు కష్టం వచ్చినా నష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఏదైనా అనారోగ్యం వచ్చినా బడి ఫీజు కట్టాలన్నా ఏదైనా జరిగితే ఎవరికి చెప్పుకోవాలి తన మనసులో మాట? తన బాధను వెళ్ళగక్కుకొని తన తండ్రి దగ్గర పోయి ఏదన్నా బాధ ఉంటే తన గుండెలను హద్దుకొని కన్నీళ్లతోని తన మనసులో ఉన్న బరువెక్కిన ఆ బాధను చెప్పుకోవడానికి తనకు ఎవరు తోడుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడేయడం గాక ఒక కుటుంబాన్ని హత్య చేసింది. ఓ యువకుడు మల్లికార్జున్కు, వీళ్ళ కొడుకు పేరు మల్లికార్జున్, ఆయనను ఈరోజు అనాథనం చేసింది. ఈ దుష్టమైన కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో జరిగిన విషయం ఇది. తెలంగాణ బిడ్డలారా, ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి బిడ్డలారా? చాలామంది అడుగుతూ ఉంటారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అంటే వాస్తవాలు ఇవి. సరే, చాలామంది మాట్లాడవచ్చు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అని. ప్రభుత్వాన్ని విమర్శించట్లే, ఇక్కడ నాకు ఎవ్వరితో సంబంధం లేదు, నేను సమస్యగా ఉంది అని మాత్రమే చెప్తున్నా అనుకుంటున్నారేమో మీరు. కాదు, ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. గతంలో అంటే 2001 నుండి 2014 వరకు ఈ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు అమరవీరుల ఇల్లు, 1969లో 600కు పైగా అమరవీరుల ఇల్లు. దేనికోసమేలు? ప్రత్యేక రాష్ట్రం కోసం. ఆ రాష్ట్రం దేనికోసం? ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం నుంచి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కావాలని స్వరాష్ట్రం కోసం కలలు. కానీ ఆ రోజు విగత జీవులుగా మారిల్లంటే దానికో అర్థం ఉంది, దానికో ఓటు ఉంది. కానీ ఈరోజు ఈ తెలంగాణలో ఏం జరుగుతున్నది? ఈ రాష్ట్ర ప్రభుత్వమే హత్యలు చేస్తే దానికి ఎవడు కారణం? ఇదే కాంగ్రెస్ పార్టీ ఏ ఇల్లును ఏ కొంపను కూల్చడానికి వచ్చింది? మన తెలంగాణ భాషలనే మాట్లాడతా నేను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వ పాలనలో ఆటో డ్రైవర్లు నేలరాలిపోతున్నారని మొదటి నుండి ఇక్కడ ఉండి గంటా బజాయించి చెప్తున్నా కదా. మరి ఏంది పరిస్థితి? ఏంది? మీ రవాణా శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? నువ్వేం చేస్తున్నావు? మీ అధికారులు ఏం చేస్తున్నారు? అంటే నీ ప్రభుత్వం వల్ల ఒక కుటుంబం చనిపోవాలి, మీ లక్ష్యం అదేనా? అంటే తెలంగాణను శ్మశానంగా ఎడారిగా చేద్దాం అనుకుంటున్నారా? తెలంగాణ బిడ్డలారా, దయచేసి ఆలోచించండి. ప్రతి ఆటో డ్రైవర్ అన్నకు నేను చెప్తున్నా, మీకు పాదాలను వేడుకుంటున్నా, నేనే చెప్తున్నా, 2 చేతులు శిరస్సు వంచి చెప్తున్నా, దయచేసి ఆత్మహత్య చేసుకోకండి. ఈరోజు తాను ఆత్మహత్య చేసుకొని వెళ్ళిపోయిండు. తనతో 7 అడుగులు నడిచిన పాపానికో లేకపోతే ఇంకొకటి తనను ఒంటరిగా వదలలేకనో తన వెంటనే తాను తీసుకొని వెళ్ళిపోయిండు. కనీసం తెలంగాణలో బ్రతకలేని పరిస్థితి ఉంది. ఒక సామాన్యమైన కుటుంబం, ఒక వ్యక్తి తెలంగాణలో బతకలేని దుర్మార్గమైన పరిస్థితి ఉంది అంటే ఒకసారి మీరే ఆలోచించరు. నేను చెప్తున్నా కదా, తాను మాట్లాడిన చివరి మాటలు నాకు చాలా బాధాకరం అనిపించింది. ఇంత దారుణమా, ఇంత ఘోరమా అనిపించింది. మీరు ఎవ్వరు ఏదన్నా అనుకోరు. తెలంగాణ బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ నీచమైన నికృష్టమైన పాలనే అంట నేను.
మనిషి ప్రాణం పోయినాక ఎవరికి ఏం కావాలి? తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు మళ్ళొక్కసారి మీకు ఆ ఆడియో వినబెడతా, మీరే చూడాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇనురి నేను చనిపోతున్నా ఈ రేవంత్ రెడ్డి ఆటోలు నడచలేవని ఒక మనసు ఆపత్తోటి నేను చనిపోతున్నా ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ మహిళల ఉచితము ఆటోలలో నడుస్తలేవు, ఆటో రిపేర్ ఉంది, ఆటోలు పేపర్ డ్యూ ఉన్నాయి, ఆటోలు నడిపిస్తే వేధిస్తున్నారు. ఇవన్నీ నీ వల్ల ఏమైనా సాయం అయితే నా కొడుకుకు మల్లికార్జున్ వాడికి అందించగలవు. సీనన్న, షబ్బీర్, మీరు దయచేసి నా ఆటో నడుస్తలేదు, నా ఆటోకు పేపర్లు లేవు, నా ఆటో పేపర్లు క్యాలెండర్ ఇంకా ఒరిజినల్ పేపర్లు ఉన్నాయి. మనకి ఆటో నేను బస్ స్టాండ్ ఆటో యూనియన్లో ఉన్న ఆటో ప్రెసిడెంట్ శ్రీనివాస్ అన్న వల్ల నాకేమన్నా సహాయం అయితే నాకు మా కొడుకు అంది. ఇది ఆటో డ్రైవర్ చివరి మాటలండి ఇవి. తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరే ఆలోచించండి. తాను మాట్లాడిన మాటలు ఎంత బాధాకరమైన విషయం మీరే చెప్పండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక పథకాన్ని తెలంగాణ ప్రజలకు తీసుకొచ్చినప్పుడు ఆ పథకం యొక్క అమలు ఏంటిది, లోతుపాతులు ఏంటి, దానివల్ల అనార్థాలు ఏం జరుగుతాయి, ఆ పథకం వల్ల ఈరోజు చాలామంది నా ఆడబిడ్డలు అందరూ అనుకుంటున్నారు కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి మాకు ఫ్రీగా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిర్రు అని అనుకుంటున్నారు కావచ్చు. మీకు ఫ్రీగానే అనిపిస్తున్న తల్లి, ఇగో నీతోటి మరో మహిళకు కూడా గొంతు నిలిమి ఆత్మహత్యకు పాల్పడ్డ పరిస్థితి చూడండి. ఓ కుటుంబం చనిపోయింది. ఈరోజు మహిళలందరూ అనుకోవచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగానే చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే చేసిందని మీరు అందరూ అనుకోవచ్చు. ఉచితంగా ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరూ అనుకోవచ్చు. కానీ మీరు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారంటే ఎంతోమంది ఆటో కుటుంబాలకు సంబంధించి రోడ్డు మీద పడి బిక్కుమంటూ అల్లాడిపోతూ ఏం చేయాలో కనీసం దిక్కు తోచని పరిస్థితులలో దిక్కులన్నీ బిక్కటిల్లేలా అరుస్తూ కూడా కన్నీళ్లతోని తమ మనసును చంపుకోలేక బ్రతకలేక మరణ ఘోష కంటే అంతకంటే దరిద్రంగా తమలో తాము ఎంత మానసిక వేదన అనుభవిస్తూ ప్రాణాలను విడుస్తున్నారో మీరే చూస్తున్నారు. ఇంతకంటే ఏం చెప్పాలి ఇంకా తెలంగాణలో? ఓ నా తెలంగాణ బిడ్డలారా, ఇంత జరుగుతూ ఉంటే ఇంకేం మాట్లాడుకుందాం మనం? ఇది కరెక్ట్ కాదా? ఇది నిజం కాదా? ఇది సత్యం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం అంతే కరెంటు పోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అంతే నీళ్లు పోతాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అంతే ప్రాణాలు పోతాయి. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది శ్మశాన రాజ్యం. సంపనీకే ఇల్లు వచ్చిల్లు అనిపిస్తుంది నాకు. ఆ బస్సులల్లో కూడా ఓవర్లోడ్తోని 60 మంది 70 మంది 120 మంది వాళ్ళు ఉన్న సీట్లు ఎన్ని, వాళ్ళు కూర్చోవాల్సింది ఎంత, ఈ ప్రభుత్వానికి సంబంధించి అదే ఆ బస్సుకు ఏదైనా అయితే ఆ ఆటో డ్రైవర్ ఆ బస్సు డ్రైవర్ పరిస్థితి ఏంది? బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పింది అని చిన్నగా ఎన్నో ఒక వార్త ఎత్తారు, అయిపోతుంది, ఆయన మీద రుద్దుతారు. అలా 100 మంది ఎక్కని 200 మంది ఎక్కని ఓవర్లోడ్తో పోని. చెప్పుర్రి తెలంగాణ బిడ్డలారా, ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మన ముఖ్యమంత్రి గౌరవ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక అద్భుతమైన స్కీమ్కి అంతే అద్భుతంగా నా తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఏం సమాధానం చెప్తారనేది మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నా. రైట్, ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం కూడా ఉన్నది. ఏది? సీఎం గారి సొంత జిల్లా, సీఎం గారి సొంత జిల్లాలో నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. ఇది చూసిర్రా? ఇది ఎక్కడో అనుకోకుర్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఇలాకాలో నీళ్ళ కోసం కొట్లాట జరుగుతున్నది. ఎస్, మీరు విన్నది నిజమే. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఇలాకాలో నీళ్ళ కోసం పంచాయతీ. ఈ నీళ్ళ కోసం ఏ విధంగా పంచాయతీ అవుతుందంటే, కనీసం నీళ్లు లేక ఎంత అవస్థలు పడుతున్నారో ఒకసారి మీరే చూడరు తెలంగాణ బిడ్డలారా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరూ. ఇక చదువు చూడుర్రి మీరే. ఇది ఎక్కడో కాదండి, ఈ జనాలందరూ గుమ్ముగూడి ఏదో పని పాట లేకనో కూర్చోలే వెళ్ళి ఇక్కడ నిలవల్లే. ఏంటి అంటే నీళ్ళ కోసం, తాగడానికి నీళ్ళ కోసం. ఏం జరిగిందో ఒకసారి చూడండి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు తల్లాడుతున్నారు. 10 రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండడంతో దూరపల్లి వాసులు బుధవారం రోడ్డెక్కారు. మద్దూరు, కొస్గి రహదారిపై ఇలా ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఇక చూడురి, మనకు ఇంకొక బాధాకరమైన పరిస్థితి ఏంటంటే బెంగళూరు దుస్థితి మనకు రావద్దు. తాగునీటి ముప్పు ముంచుకొస్తున్నది. జల సంరక్షణకు చర్యలు చేపట్టాలి. వాడిన నీటిని రీసైక్లింగ్ను పరిశీలించాలి. ఇంకుడు గుంతల నిబంధన పాటించాలి. బోర్లు బావులు ఎండకుండా చూడాలి. అమలుపై 16లోగా నివేదిక ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందనని, ముప్పు పొంచి ఉందని, నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, లేదంటే బెంగళూరు పరిస్థితి ఏ విధంగా ఉందో బెంగళూరులలో తీవ్ర గండు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నీటి కోసం బెంగళూరు అవస్థలు పడుతుందని, ఆ దుస్థితి హైదరాబాద్కు రావద్దంటూ రాష్ట్రానికి సంబంధించిన న్యాయస్థానం చెప్తా ఉంటే, ఓ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇలాకాలో నీటి కటకట. ఇక మీరే చూడుర్రి, నేను ఎక్కువ చెప్పా, వాస్తవాలను మాత్రమే చెప్తా. అంత మించిన స్టోరీ లేదు, ఇలా అంత మించిన ఉపన్యాసాలు ఉండవు. గుర్తుపెట్టుకోరు ఒకటే మాట, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఇలాకాలోనే నీటి పంచాయతీ ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. అది దాంట్లో అనేక రిజర్వాయర్లు, కాల్వలు, సొరంగ మార్గాలు, చాలా రకాలుగా కూడా బ్యారేజీలు రకరకాలుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. నీళ్లను ఎత్తిపోసి తెలంగాణ ప్రాంతానికి మొత్తానికి పాత ఉమ్మడి 10 జిల్లాలకు నీళ్లు అందించాల్సింది పోయి ఈరోజు ఇవ్వలేని పరిస్థితి. నేను ఎందుకు ఒక మాట చెప్తున్నానంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని చూసైనా నేర్చుకోవాలి. లేదా భవిష్యత్తులో, ఇది కేవలం మార్చు మాత్రమే, నువ్వు ఇచ్చిన 100 రోజులు కూడా ఫటక్కుమంటున్నాయి, అయిపోతున్నాయి. నువ్వు ఇచ్చిన 100 రోజుల పని అయిపోతుంది, నీ పని అయిపోతుంది. ఈ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్లో నీటి ఎద్దడి, నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా నీళ్ళ కోసం అల్లాడే రోజు వస్తుంది. మళ్ళా హైదరాబాద్ పరిస్థితి అదే. ఎప్పుడైతే కాళేశ్వరం నీళ్లను దుకాణం బంద్ చేసిలో, అన్నారానికి సంబంధించిన లీకేజీలను మరమ్మత్తు చేయకుండా ఉన్నారో, అప్పటికే పూర్తి స్థాయిలో కూడా వరంగల్ ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది త్వరలో. ఇవన్నీ మనం చూస్తాం, మనందరం కూడా మాట్లాడుకుంటాం. ఇవన్నీ పచ్చి నీసాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి వస్తుంది. నీళ్ల కోసం ఇప్పటికే బిందెల పంచాయతీ కొనసాగుతుంది, బకెట్ల పంచాయతీ కొనసాగుతుంది. ప్లాస్టిక్ డ్రమ్లతోని ఏది ఎడ్ల బండ్ల మీద పోతున్న పరిస్థితి, ఆటోలలో వాటర్ క్యాన్లు తెచ్చుకుంటున్న పరిస్థితి, వాటర్ ట్యాంకులతోని హైదరాబాద్లో నీళ్ల పంచాయతీ కొనసాగుతున్న తరుణం మనం చూస్తాం. రేపు పరిస్థితి కూడా ఇట్లనే ఉంటుంది అనడానికి చిన్న ఎగ్జాంపుల్ ఎక్కడో అవుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు, ప్రభుత్వానికి సంబంధించి ప్రజల యొక్క సంరక్షించి ప్రజలకు ఏమేం కావాలో వాటన్నింటినీ కూడా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనుక. సో మొత్తానికి మన యొక్క ఇలాకాలో అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సొంత ఇలాకాలో పరిస్థితి ఎట్లున్నది అంటే ఇగో గిట్లున్నది. ఇప్పుడు ఏం మాట్లాడదాం తెలంగాణ బిడ్డలారా, మీకు ఇంకా దానికి సంబంధించిన వీడియో కూడా చూపెడతా. ఇది ఇగో చూడుర్రి, నీళ్ళ కోసం ఇది రేవంత్ రెడ్డి గారి ఇలాకాలో పంచాయతీ. వీళ్ళు బుక్కెడు నీళ్ల కోసం అల్లాడిపోతూ రహదారి మీద ఉండి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే, ఓ పక్కన వాళ్ళందరినీ కూడా సముదాయించే పరిస్థితి, పోలీసులకు వీళ్లకు మధ్య పూర్తి స్థాయిలో వాగ్వాదం. అక్కడికి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చేరుకొని సర్ది చెప్పే ప్రయత్నం కాదు, ఇక్కడ బుక్కెడు నీళ్ళు ఇవ్వమంటున్నారు. నేను మళ్ళీ చెప్పిన కదా, ఒక మాట అన్నందుకు నా మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుని అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. ఎస్, నేనేమంటున్నా, ఆమె జర్నలిస్ట్గా నా వృత్తి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నదో ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కనిపించే దృశ్యాలను పెడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వానగుట్టినట్టు అవుతుంది. కనీసం చీమ చిటుక్కుమన్నా కూడా పట్టించుకోని పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన పరిపాలించేటప్పుడు నా వల్ల కాదు అని చేతులెత్తి రాజీనామా చేసి పో. కానీ నా తెలంగాణ ప్రాంత బిడ్డలను, నా తెలంగాణ ప్రజలను ఈ నీళ్ల కష్టాలతోని నువ్వు ఇబ్బందుల పాలు చేయకు. ఇది ఖాళీ బిందెలతో నిరసన తెలిపేది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇలాకాలో. అదే రాష్ట్రం, ఇగో గతంలో పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు
కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, దాంతోపాటు 500 మీటర్లకు ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం, వీటన్నింటికి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి వినియోగించకుండా కేవలం ఏది వ్యక్తిగత కక్ష ఆధారంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు నీటి ఎద్దడిని సృష్టించి హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా నీటి కొరతను సృష్టించే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటికే నల్గొండ, వరంగల్, హైదరాబాద్కు సంబంధించి సంఘటనలు చూసాం. ఆఖరికి ఆసిఫాబాద్ జిల్లాలో ఏకంగా ఒక గ్రామం స్వయాన కూడా నీళ్ల కోసం బావిని తవ్వుకుంటున్న దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఇంకొకటి, తెలంగాణ ప్రజలారా, ఇక్కడ మీరు కళ్ళతో చూడండి, ఇక్కడ నీళ్ల కోసం కొడంగల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో పంచాయతీది. దీనితో పాటు ఆసిఫాబాద్కు సంబంధించి ఏకంగా ఒక గ్రామానికి సంబంధించి అప్పుడే పుట్టిన ఆ పిల్లవాడు కానుండి వాళ్ళ కుటుంబం, అంటే ఏవైతే నవమాసాలు మోసి కన్న తల్లి కానుండి మొదలు పెడితే ఆఖరికి ఇక చనిపోయే వృద్ధుడి వరకు కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఒక గ్రామంలో బాయి తవ్వకంలో పనులలో పాల్గొంటున్నారు. అంటే ఒకసారి మీరే ఆలోచించండి. ఏంది ప్రభుత్వ తీరు ఎట్లున్నదంటే ఇక గిట్లున్నది. ఇక్కడ మేడిగడ్డ అనే కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది కదా. ఇప్పుడు రిజర్వాయర్లకు సంబంధించి నీళ్లు నింపితే ఆ చుట్టూ పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలకు సంబంధించి నీళ్ళు అయితే వస్తాయి కదా. ఈ కెనాల్ అప్పంటి నీళ్లు పోతుంటే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళన్నా కనీసం వల్ల మోటార్లు వేసుకొని కూడా నీళ్ళని తీసుకుంటా పరిస్థితి కదా. మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో చోటు చేసుకున్న కళ్ళకు కనిపించే సంఘటన. ఇక నిన్న ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇదొక విషయం అయితే ఇంకొక ముచ్చట కూడా చెప్పిండి. ఏం చెప్పిండంటే గిది ఇక చూడు తెలంగాణ బిడ్డలారా, ఎడవా మంత్రి అండి, నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి గారి మాటలు ఇవి. వింటారా ఒకసారి? చాలా జాగ్రత్తగా వినండి. పంటలకు దేవుడే దిక్కు. తెలంగాణ రైతాంగానికి సంబంధించి తెలంగాణలో ఉన్న 60 లక్షల మంది రైతులు, మీ కుటుంబాలు, దయచేసి నేను చెప్తున్నా, పంటలకు ఎవరు దిక్కట తెలుసా? దేవుడు దిక్కట. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మా పరిపాలన మాకు శాతనైతే లేదు, మేము చేయలేకపోతున్నాం, మేము ఆ భారాన్ని మొయ్యలేకపోతున్నాం, మాకేం చేయాలో సోయలేదు, మాకు తెలుస్తలేదు, కాబట్టి మేము దేవుడి మీద భారం వేసినామని ఒక రాష్ట్ర మంత్రి మాట్లాడే మాటలా ఇవి? ఒక మంత్రి మాట్లాడే మాటలా ఇవి? పంటలకు దేవుడు దిక్క, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఒక మంత్రి అయిన తర్వాత మాట్లాడే పదాలా ఇవి? సార్ మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. ఒక మంత్రి గారు మాట్లాడాల్సిన భాష ఇదేనా అంటున్నా నేను. వర్షం నీళ్లు తప్ప మరో దారి లేదు, ప్రజలు నీటిని వృధా చేయొద్దు, నీళ్ల కోసం కర్ణాటక సీఎంని కలుస్తున్నాం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నీటి ఎద్దడితో ఎండిపోతున్న పంట పొలాలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పంటలను కాపాడడం తమ వల్ల కాదని ఆ దేవుడే కాపాడాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో రైతులను, పంట పొలాలను కాపాడడం మా వల్ల కాదు, ఆ దేవుడే వర్షం రూపంలో రావాలి, లేకుంటే పొట్టకు వచ్చిన వరి చేళ్ళు, ఖాతా మీద ఉన్న తోటలను ఎండబెట్టుకోవాల్సిందే, మేము ఏమీ చేయలేం అని బాహాటంగా తమ అసమర్థతను బయట పెట్టుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 25 ఏళ్లలో ఎప్పుడూ కానరాని కరువు ఈ సంవత్సరం వచ్చిందని, చాలా ప్రాంతాలలో వరి పంటలు, ఆ పండ్ల తోటలు అన్నీ కూడా ఎండిపోతున్నాయని ఒక రాష్ట్ర మంత్రి గారు మాట్లాడిన భాష. ఇక నేను ఏమనాలి నన్ను చెప్పుర్రి. అంటేనేమో కోపమాయే, చేసేదేమో లఫుట్ పనులే, మాట్లాడేదేమో అర్థం పర్థం లేని భాష. గా పక్కనే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది, గా పక్కన మేడిగడ్డ ఉంది, అన్నారం ఉంది, సుందిల్లు ఉన్నది. దానికి సంబంధించి మరమ్మతులకు మహా అంటే మీరు మింగిన 1000 కోట్లకంటే 2000 కోట్లు అవుతాయి. అన్నారం బ్యారేజ్ రిపేర్లకు 600 కోట్లు అవుతాయి. ప్రపంచంలో ఇంజనీర్లే లేరా? 300 పిల్లర్లలో కుంగిన తిప్పి కొడితే 2 పిల్లర్లు. మరి 300 పిల్లర్లు గుంగి ఏదో 2 పిల్లర్లే మంచుకున్నట్టు మాట్లాడతారు ఏందయ్యా? ఇదా ఒక మంత్రి మాట్లాడాల్సిన భాష? ఇదా నీకు రైతుల పట్ల ఉన్న ఆలోచన ధోరణి ఎంత మూర్ఖత్వంగా ఉందో అర్థమవుతుంది. ఏడో ఓ పక్కన తెలంగాణ రైతాంగం చచ్చిపోతున్నారయ్యా,
వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారు, కన్నీళ్ల పాలైపోతున్నారు, నా తెలంగాణ ఆగమైపోతున్నది, రేపు ఈ పొట్ట మొత్తం ఆకలి కోసం, ఈ పట్టడి అన్నం కోసం ఈ జానెడు పొట్ట అల్లాడిపోయి ఆకలి సావులు వచ్చే రోజులు వస్తాయి, ఇప్పటికే దప్పిక కోసం నీళ్ళ కోసం మేము బాగా భారీ స్థాయిలో పంచాయతీలు పెడతా ఉంటే ఇప్పుడు ఈయన వచ్చి మాట్లాడే భాష ఇది. ఇంకా ఏం మాట్లాడదామని చెప్పురు తెలంగాణ బిడ్డలారా? ఏం చేయాలి వీళ్ళు మాట్లాడే భాషను? ఇంత క్లారిటీగా ఇంత కులంకషంగా చెప్తున్నా కదా. పంటలకు దేవుడే దిక్కంటే మరి వీళ్ళు ఎందుకున్నారు? డైరెక్ట్గా మాట్లాడదాం. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రిమండలి దేనికి ఉన్నది? పీకనీకున్నారా? మరి ఎందుకున్నారు మీరు? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి? ఈ ప్రజలను రక్షించుకోవాలి, ప్రజలను పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా వాళ్ళకి ఏమేం కావాలో వాటన్నింటినీ అరేంజ్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కదా. సిగ్గుండద్దనే ఇట్లా మాట్లాడనీకి? పంటలకు దేవుడు దిక్కువ. మరి ఆ రోజు ఎన్నికలలో గిదే మాట చెప్పపోయినావు, పంటలకు దేవుడే దిక్కని. అందుకే నేను చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినట్టు ఓడించి మనం తప్పు చేసినాం. ఆ తప్పే ఈరోజు వెంటాడి వేటాడి చంపుతున్నది. పార్లమెంట్ ఎన్నికలలో కూడా మీరు ఎట్లనే చేస్తే ఇంకా మన యొక్క భవిష్యత్తు ఊహించడానికి కూడా అసలు మీ ఆలోచన కూడా సరిపోదు. నేను చెప్తున్నా కదా, చూడుర్రయ్యా తెలంగాణ బిడ్డలారా, పంటలకు దేవుడు దిక్కేంది ఒక మంత్రి మాట్లాడాల్సిన భాష ఇదేనా? అరే పంటలకు సంబంధించి నీళ్ళు ఎట్లా తీసుకురావాలి, ఏ ప్రాజెక్టు నుండి ఏం చేయాలి, మరి ఎట్లా చేయాలి, ఇప్పుడున్న ప్రాజెక్టులను, రిజర్వాయర్లను, వాగులను, వంకలను ఎట్లా చేయాలి, మరి గోదావరి నుండి ఎన్ని టీఎంసీల నీళ్ళని ఎత్తాలి, ఎంత టీఎంసీల వరకు పాసిబుల్ ఉంటుంది, ఎట్లయితే మనకు మంచి చేకూరుతుంది అనే విషయాన్ని పక్కన పెట్టి ఆ ఇంజనీర్లను తీసుకొచ్చి, ప్రపంచంలో ఇంజనీరే లేరా? 300 పిల్లలలో 2 పిల్లలు గుంగినాయి. దాన్ని ఏదో ఒక రిపేర్ చేసి తెలంగాణ ప్రాంత బిడ్డలకు నీళ్ళు ఇస్తే తప్పేంటి? అంటే నీళ్ళ కోసం తెలంగాణ రైతాంగం చచ్చిపోవాలి. వీళ్ళ భాష ఇదే. అర్థం చేసుకోండి తెలంగాణ బిడ్డలారా. ఇక ఇక్కడ మహిళ నిన్న కౌలు రైతు 10 ఎకరాలలో పత్తి సాగుతో నష్టం, అప్పుల పాలైన సుమలత ఆత్మహత్య చేసుకున్నది. ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ఘటన ఇది. కౌలు రైతు సుమలత ఈ అక్క అప్పుల పాలై చనిపోయింది. రైతుల ఆత్మహత్యలు అదే ఉమ్మడి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాపం మన కంటివేలు కూడా ఉంటాడు, వాని దాంట్లో రోజు వార్తలల్లా మహిళ ఏదో ఒక మూలన రైతుకు సంబంధించిన ఆత్మ. మరి ఇలా పేపర్లో ఎందుకు కనబడతలేదు, ఎందుకు ఇంత బానిసతత్వం చేస్తున్నారు? ఆ రోజేమో దొరల పాలన అంటిది, ఇవాళనేమో పటేళ్ల పాలన అయిపోయాయి కాదా? సరే, మీకోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపెడతా, మీరే చెప్పురు ఇప్పుడు న్యాయం ఏం పాలన ఇది, ఏం కథ. తెలంగాణ నేను చెప్తున్నా కదా, నేను కేవలం తెలంగాణ ప్రాంత బిడ్డల వైపే నిలుచుంటా. నా పని తెలంగాణ ప్రజలను రక్షించుకోవడం. తెలంగాణ ప్రజలకి ఏదైనా అన్యాయం జరిగితే నేను ఖచ్చితంగా దాని మీద స్పందిస్తాను. నాకు కావాల్సింది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క బాగుండాలి అంతే, ఇంకా వేరే ముచ్చటే వద్దు నాకు. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం జరిగినా కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకునే పరిస్థితి నాది. ఇగో ఇది మీరు అనుకుంటారు కానీ చిన్న చిన్న విషయాలనే కదా రంజిత్, ఎందుకు అట్లా మనం ప్రభుత్వాన్ని ఎక్కడో ఒక చోట అనుకుంటారు. అది మన ఇంటి వరకు, మన గడప వరకు వస్తే అప్పుడు అర్థమవుతుంది, అప్పటిదాకా మనకు అర్థం కాదు. ఎందుకు అంటే అంతే. ఇగో గిడ ఏడవా కలెక్టర్ సాబ్, ఇగో ఈయన ఎవరు అనుకుంటారు? గిడున్న ఆయన ఎవరన్నా ఆషామాషి మనిషి అనుకుంటున్నారా? ఆయన ఎవరో తెలుసా? ఆయన కలెక్టర్ అండి. ఒక కలెక్టర్ కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకుంటే మనం దొర అహంకారం అన్నాం, దొరల పాలన అన్నాం. మరి ఇతను మంత్రి, అందులోనూ ఐఏఎస్ను నిలబెట్టి మరీ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూకున్నాడు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? మరి ఒక మాట నాకు చెప్పుర్రి, దీన్ని ఏమంటారు అంటున్నా, దీన్ని ఏమంటారయ్యా చెప్పుర్రి. నాడేమో దొరల పాలన అన్నాం, ఇప్పుడు ఈయన కలెక్టర్ అండి, ఒక జిల్లా కలెక్టరు. ఈయన మంత్రి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని దర్జాగా కూకొని కలెక్టర్ను నిలబెట్టి మాట్లాడుతున్నారు. అదే గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆశీర్వాదం తీసుకుంటే దొరల పాలన అన్నాం. మరి ఇప్పుడేం పాలన అంటారో మీరే జడ్జ్ చేయరు, నేనేం మాట్లాడా, మీకే వదిలేస్తున్నాను, తెలంగాణ ప్రజలందరికీ వదిలేస్తున్నా. ఎందుకు అంటే మాట్లాడే ప్రతి మాటలో కూడా ఈ తెలంగాణ సమాజానికి సంబంధించి సమాధానం చెప్పాలి. ఈరోజు మనం ఏం జరిగింది, ఏం చేసుకోబోతున్నాం, ఈ తెలంగాణలో ఎటువైపు పోయింది, ఏం జరుగుతున్నది అనేది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్పాలి. కేసీఆర్ కాలు మొక్కిండు, దండం పెట్టితే మనం ఏమన్నాం,
బాని దొరపాలన అన్నారు. మరి ఇప్పుడు ఏం పాలన అంటారో మీరే చెప్పు. ఐఏఎస్ ఆఫీసర్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఐఏఎస్. ఆలోచించండి, కలెక్టర్లను తెలంగాణకు సంబంధించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నది అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. గతంలోనేమో దొరల పాలన అన్నాం, ఓకే అగ్రి. మరి ఇప్పుడేం పాలన? మీరే సమాధానం చెప్పండి. తెలంగాణ బిడ్డలారా, రైతులు చనిపోతే పట్టించుకోరు, ఆటో డ్రైవర్లు చనిపోతే పట్టించుకోరు, రైతుల పంటలు ఎండుతా అంటే పట్టించుకోపోరు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా డ్రగ్ అమ్మకాలు జరుగుతూ ఉంటే, గంజాయి దొరుకుతూ ఉంటే కూడా పట్టించుకోరు. దాంతోపాటు మద్యం ఏరులై పారుతూ ఉంటే పట్టించుకోరు. ఈ తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్తున్నా, ఏ ఇంటికన్నా వెళ్ళి బుక్కెడు నీళ్ళు అడిగితే దొరుకుతాయో లేదో కానీ మద్యం అయితే మళ్ళీ ఏరులై పారుతున్నది. మరి గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఏంటి అంటే ఏం సమాధానం చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? పంటలు ఎండుతూ ఉంటే దేవుడి దిక్కంటారా ఈ సన్నాసులు? ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో? ఎవడి పాలైపోయింది? ఎవడి స్వార్థాలకు వాడున్నాడు. ఒక్కొక్కటి జాతకం మొత్తం ఉన్నది, అంత డంబ చేసి పెట్టిన సమయం సందర్భం ఎవడన్నా కాయ్క్యూ అంటారు చూడు, అప్పుడు పెడతాం అన్ని. నేను చెప్తున్నా కదా, అన్నీ ఉన్నాయి, ఒక్కొక్కటి వస్తాయి. ఇగో మీరేమన్నారు? గత ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చిండు అనేది ప్రతి ఒక్కరి గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు, నాతో సహా. ఎస్, అంతే కదా. ఇప్పుడు కరెంటు కోతల వల్ల రైతులకు పాము కాట అవుతుంది. ఆ కుటుంబం చనిపోయి, ఆ కుటుంబాన్ని పెద్ద దిక్కు కోల్పోయి, ఆ కుటుంబం అంతా రోడ్డు మీద పడ్డాడు. ఇది ప్రభుత్వ హత్య కాదా? కరెంటు షాకులతో రైతులు చనిపోతున్నారు, ఇది ప్రభుత్వ హత్య కాదా? బస్సు ప్రయాణానికి ఉచితంగా ఇస్తే ఆటో డ్రైవర్ చనిపోయింది, ఇది ప్రభుత్వ హత్య కాదా? కరెంటు కట్టకట్టలేదంటారా? ఒక రాష్ట్ర మంత్రి సెల్ ఫోన్ వెలుగులలో మంత్రి శ్రీధర్ బాబు కరెంటు ఇక్కట్లు ఎదురయ్యాయి. బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లా మల్లారంలో అధికారిక కార్యక్రమానికి కరెంటు కోతలు తప్పలేదు. దీంతో సెల్ ఫోన్లోనే వెలుగులలోనే కార్యక్రమాన్ని కొనసాగించాల్సి వచ్చింది. మళ్ళీ అది విద్యార్థులకు సంబంధించినది. ఇక చెప్పుర్రి, ఇప్పుడు చెప్పండి, ఎటువాయ తెలంగాణ అని మళ్ళీ మన పాటలు రాయాలి. ఎవడి పాలైంది, ఏడికి పోయింది ఈ తెలంగాణ, ఎక్కడికి పోతున్నది ఈ తెలంగాణ? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఎంత మంచిగా చూసుకుంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏమైపోయింది అని మనం మాట్లాడుకోవాలి. బాధ అవుతుంది, గుండెలా రందైతుంది, కడుపులా మానసికంగా చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ తెలంగాణను చూస్తూ ఉంటే. ఎందుకంటే బెంగళూరు లాంటి పరిస్థితులు, ఈ హైదరాబాద్కు నీళ్ళు కట్టకట్టేస్తే పరిస్థితి ఏంది? రైతులు గిట్లనే పోతే రేపు నా కుటుంబానికి సంబంధించి ఇదే జరిగితే పరిస్థితి ఏంది? నేను వ్యవసాయ రైతు కుటుంబానే కదా. ఏంటి ఈ సమస్యలు? ప్రతి ఇంటికి ఇదే సమస్య వెళ్తే ఏంది పరిస్థితి? అంటే చచ్చిపోవనే చంపనీకి వచ్చిందా ఈ ప్రభుత్వం? ఇక చూడురి, మంత్రి శ్రీధర్ బాబు కూడా కరెంటు కోతలలో బాధ్యుడైపోయాడు. బాధ్యుడు అంటే కరెంటు కోతలకు సంబంధించిన ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు మన భాషలో. మన బాధ్యుడు అంటే మళ్ళీ వేరే అవుతుంది, రైట్. మంత్రి శ్రీధర్ బాబుకు కూడా ఈ సమస్య ఎదురైంది. తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఇక ఏంది అంటే ఇగో ఇది ఇది కళానికి విలేకరుల కలంకలం ఏంది? వసూళ్లకు నలుగురు బలి, 2.5 లక్షలు గుంజి మరో 20 లక్షల కోసం ముగ్గురు కొడుకులకు ఊరేసి తండ్రి ఆత్మహత్య. 5గురు విలేకరులు హోంగార్డ్ దంపతుల పైన పేస్. ముగ్గురిని రిమాండ్కి తరలించిన మోకిల పోలీసులు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు. ఎక్కడ ఇది? మణికొండ. A1 తిరుపతిరావు, A2 శ్రీనివాస్, తర్వాత A3 శ్రీనివాస్, A4 మహేష్, A5 శ్రీనివాస్ రెడ్డి, A6 ప్రవీణ్ కుమార్, A7 రాజు, A8 మనీలా, A9 రామకృష్ణ. దేనికోసం? 2,50,000 గుంజి మరో 20 లక్షల కోసం ఒత్తిడి చేశారు. ఏం జరిగింది అసలు? ప్రధాన మీడియా సంస్థలలో కంట్రిబ్యూటర్ అంటే విలేకరులుగా పనిచేస్తున్న 5గురితో పాటు హోంగార్డ్ దంపతుల వేధింపులకు ఓ కుటుంబం బలైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన టంగుటూరులో తన 3 పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో విలేకరుల వేధింపులే కారణమని పోలీసులు నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరుకు చెందిన నీరెట్టి రవి 40 తన 3 కుమారులను ఈ నెల 3న ఇంట్లోనే ఉరివేసి చంపడంతో తాను ఆత్మహత్య చేసుకున్న విషాదం ఘటన వెనుక ఆర్థిక వేధింపులే కారణమని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించింది. ఇక మా విలేకరుల గురించి ఎట్లా చెప్పాలనో చెప్తా, మా విలేకరుల గురించి కూడా చెప్తా. ఆమె జర్నలిస్ట్, నేను కూడా చెప్తాను మా వాళ్ళది. విలేకరి అంటే నా భాషలో ఒకప్పుడు ఏంది అంటే ప్రజా సమస్యలు ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్ళి దాన్ని రిపోర్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యను తెలియజేసేవాడు. అది ఒకనాటి జర్నలిజం.
నేటి జర్నలిజం ఏంటో తెలుసా? పైసలు గుంజాలే, సంపాలే, వాని వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టాలి, వాని మానసికంగా ఇబ్బంది పెట్టాలి. నేటి జర్నలిజం సంపేసే జర్నలిజం. ఇప్పుడు ఇక్కడ జర్నలిస్టులు అందరి వల్ల ఒక కుటుంబం బలైపోయింది కదా. ఈ కుటుంబానికి బాధ్యుడు ఎవరు? వాళ్ళు కంట్రిబ్యూటర్గా ఉన్న వాళ్ళ శాటిలైట్ పత్రికలు సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కలిసి మరి ఆ కుటుంబాన్ని ఇప్పుడు తీసుకురాగలుగుతారా? ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. ఈ మా జర్నలిస్టులకు కూడా సోయి ఎక్కడున్నది అంటే, జర్నలిస్ట్ అనగానే విర్రవీగిపోతున్నాడు ఎవడికి వాడు. ఒక్క సమస్య మీద పోరాటం చేసేటోడు కాదు, ఒక సమస్య మీద వెళ్ళేటోళ్ళు కాదు. చాలామంది జర్నలిస్టులు ఇక చూడు, ఈరోజు జర్నలిస్టుల వల్ల ఒక కుటుంబం బలైపోయింది, నలుగురు బలైపోయింది. బాధాకరమైన విషయం. ఇంత ఘోరమా అంటున్నా. ఇక మీరే ఆలోచించురు తెలంగాణ బిడ్డలారా, జర్నలిజం ఎట్లున్నది ఏం కథ అని మీకే వదిలేస్తాను. రైట్, ఇక దీనితో పాటుగా మరొక ప్రధానమైన అంశం ఉన్నది. ఆ అంశం ఏంటంటే, ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొత్తానికి లోక్సభ అభ్యర్థుల రెండో జాబితానైతే విడుదల చేసింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా వ్యూహాత్మకంగా మాత్రం వ్యవహరిస్తున్నాడు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గెలిపే లక్ష్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే మొత్తానికి ఒక యుద్ధాన్ని ప్రకటించింది అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కూడా బాపు నువ్వే రావాలి అనే సంఘటన మొత్తం పిలుపు అయితే వినబడుతుంది. దాంట్లో భాగంగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి మొత్తానికి ఎంత 9 మందిని ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటి వరకు 9 మంది పార్లమెంట్ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు. ఖమ్మానికి సంబంధించి నామా నాగేశ్వరరావుకి ఇచ్చడం, ఇటు మహబూబాద్కు సంబంధించి ఎస్టీ అభ్యర్థి మాలోతు కవిత, కరీంనగర్కు సంబంధించి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి ఎస్సీకి సంబంధించి కొప్పుల ఈశ్వర్, మహబూబ్ నగర్కి సంబంధించి మన్నే శ్రీనివాస్ రెడ్డికి, చేవెళ్లకు సంబంధించి కాసాని జ్ఞానేశ్వర్కు, వరంగల్ ఎస్సీకి సంబంధించి డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్కు సంబంధించి గాలి అనిల్ కుమార్, 9 నిజామాబాద్కు సంబంధించి బాజిరెడ్డి గోవర్ధన్. సో మొత్తానికి 9 మంది పేర్లనైతే గులాబీ బాస్ అయితే ప్రకటించిండు. ఏంటి అంటే గెలవాలి, ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ను గెలిపించుకోలేకపోతే తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణకు సంబంధించిన ఏది కూడా వినబడదు. ఇప్పటి వరకు నీటి ఎద్దటే చూసాం. నీటి కోసం తనలాట, కొట్లాట, కేసులు దాకా పోయే రోజులు వస్తాయి. మీ ఇష్టం, ఇది వాస్తవం. మీరు ఎవరు ఏమనుకున్నా ఇదే నిజం. ఇక పంటలకు నీలియం తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎందుకు మరి రాజీనామా చేసి వెళ్ళిపో. ఎందుకు? గోదావరి కృష్ణాల్లో నీళ్లు లేవు, రైతులకు ముందే చెప్పినాం తాగునీళ్ళ కోసం ప్రయత్నిస్తున్నాం, పంటలకు మాత్రం నీళ్లు ఇవ్వలేం. ఏంది ది వైర్ ఇంటర్వ్యూలో వెల్లడి, పంటలు ఎండిపోయి రాష్ట్రంలో రైతన్న కన్నీరు. ఇప్పటి వరకు నీళ్ల ముచ్చట చెప్పని సర్కార్ నీళ్ళు ఇయ్యమని ఇప్పుడు టీవీ ఇంటర్వ్యూలలో మాటలు. వరి పొలాలు నెర్రలిచ్చాయి, పొట్టకచ్చిన వరి దూపతీరక దాహం అనే ఆర్తనాదాలు చేస్తుంది. ఎండిన పంటను చూసి రైతన్న గుండె చెరువైంది. కండ్ల ముందే పాడవుతున్న పంటను చూడలేక, దాన్ని కాపాడుకోలేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వాటర్ ట్యాంకులతో, దాంతోపాటు స్ప్రేలతో నీళ్లు పోసి పంటలకు ప్రాణం పోయాలని కష్టపడుతున్నారు. ఇలాంటి కష్ట సమయంలో రైతులకు అండగా ఉండాల్సిన సర్కార్ మాత్రం చేతులెత్తేసింది. కనీసం రైతుల కష్టాల గురించి మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికే గుండె నిండా బాధతో ఉన్న రైతన్నకు గుండెలు పగిలిపోయే వార్త చెప్పింది. రైతు బతుకును ఆగం చేసే కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్. ఇప్పుడు ఏమంటారు? రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, ఈ తెలంగాణలో పంటలకు నేను నీళ్ళు ఇవ్వలేను, ఏం చేసుకుంటారో చేసుకోర్రి అంటాడు. గంతే, డైరెక్ట్ ముచ్చటది. తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేను, తాగడానికే నీళ్ళు ఎవరనైనా నీ పంటలకు ఏం నుండి తేవాలి అని డైరెక్ట్గా అంటాడు ముచ్చట. యనుమల రేవంత్ రెడ్డి అనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ సీఎం గారు ఏమంటున్నారంటే, తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేం, ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, కరువు రాజ్యం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు. ఈ మొత్తం ఎపిసోడ్కు సారాంశం ఒకటే మాట, నేను నీళ్ళు ఇయ్యనయా, నీళ్లు లేవు, తాగనీకే నీళ్లు లేవు, పంటలకు నీళ్ళు ఎడిస్తా, నేను ఇయ్యను, ఏం చేసుకుంటారు చేసుకోపోరు. అంతే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇది మనం చెప్పిందో, నేను చెప్పిందో, నువ్వు చెప్పిందో కాదు. ఒక్కసారి ఆలోచించండి. అందుకే చెప్పిన, బాపే రావాలి, తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావే ఉండాలి. ఏదైనా ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు 20 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తికి చేతిలో పెడితే ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. 10 ఏళ్ళు ఇచ్చి ఇంకో 5 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు ఇస్తే ఏమైంది? చెప్పిన కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్ అంటాడు, నేను సీఎంగా నేను చెప్తున్నా నీళ్ళు ఇయ్యలేనని బాహాటంగా చెప్తాను. ఇక తెలంగాణ రైతులు ఏం చేస్తారనేది మీ చేతిలో పెడుతున్నా.
రైతు బంధుపై బట్టి చెప్పిన నిజం. 5 ఎకరాల వరకు ఇచ్చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. 3 ఎకరాల వరకే ఇచ్చినామన్న డిప్యూటీ సీఎం. ఇప్పుడు 4 ఎకరాల వాళ్లకు ఇస్తున్నట్లుగా వెళ్ళాడు. సీఎం మాటకు పూర్తిగా విరుద్ధంగా బట్టి ప్రకటన. యాదాద్రి అవమానంపై ఆవేదనలో బట్టి. అందుకే నిజాలు చెప్పారంటున్న సన్నిహితులు. ఇంకా రైతు బంధు దేనికోసం? రైతు తన పొలానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది పెట్టుబడి సాయంగా, అంటే ఇత్తనాల కోసమో లేకపోతే దుక్కి దున్నడానికి కోసమో ఎరువుల కోసమో ఎంతో కొంత 3 రూపాయల 10 రూపాయల వడ్డీలకు పోకుండా వాళ్ళు కొద్దిగా సాయం చేస్తే వచ్చిన పైసలతోని రైతుకు సంబంధించి కాస్త ఎంతో కొంత భరోసా అవుతుందనే ఒక కార్యక్రమంతో పెట్టుబడి సాయం కింద 12,000 7,000 6,000 ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు అది కూడా ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని ఓ పక్కన నీళ్ళు ఇయ్యనమే, రైతులు ఏం బిక్కుంటారో ఏం బిక్కురు అంటాను. డైరెక్ట్ అంటాను నేను. ఈయనకి ఇట్లనే మాట్లాడతాడు. ఏం చేస్తారో చేసుకోరు అన్నాడు డైరెక్టే. నీళ్ళు ఇయ్యలేమని చెప్పిండు. ఇక్కడ ఏంటి అంటే డిప్యూటీ సీఎంగా ఉన్న మన బట్టి విక్రమార్కకి సంబంధించి ఇక ఎంత బాధాకరమైన విషయం. మన ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఒక ఆడియో బయటకు వస్తుంది. ఏంది అంటే మన బట్టి విక్రమార్క అని ఇట్లా తడబాడుతూ వారి పేరును ఒక సభా వేదిక మీద మాట్లాడవలసిందిగా చెప్పే కార్యక్రమంలో ఆయన మాట్లాడిన భాష అది. మరి బట్టన్న ఏమన్నా అన్యాయం చేసిండా, బట్టి అన్న ఏమన్నా తప్పు చేసిండా అంటే అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సింది బట్టి విక్రమార్క. వీళ్ళిద్దరికీ పోటీ పెడితే ఏంటంటే ఈయన 39 మంది వీళ్ళ మద్దతు. వీళ్ళ సొంత అన్న మల్లు రవి కూడా పాపం ఏంది అంటే మద్దతు ఇయ్యలే, రేవంత్ రెడ్డికే ఇచ్చిండు. ఇప్పుడు బట్టన్న ఏం చెప్తున్నాడో ఆలోచించారు కదా. తెలంగాణ రైతాంగానికి ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు ఇచ్చేసామని రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉంటే లేదా అదంతా ఉత్తిముచ్చట 3 ఎకరాల వరకే ఇచ్చామని రాష్ట్ర డిప్యూటీ సీఎం చెప్తున్నాడు. ఇక తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించరు. నిజాలు ఏంది అబద్ధాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా. రైతన్నలారా ఇప్పటి వరకు కేవలం 3 ఎకరాల వరకే వచ్చింది, ఇంకా రాలే. ఓకేనా? ఇక ఇయర్ కూడా నాకు తెలిసినంత వరకు మొత్తానికి ఏం జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించేమో 9 మంది పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించింది. ఏది ఈ పార్టీకి సంబంధించి ఇక పాపం భారతీయ జనతా పార్టీ మీ అందరికీ తెలిసిన విషయం వలస పక్షులకే పట్టం కట్టింది. మరి వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అంటే బీఆర్ఎస్ వాళ్ళే. రెండో జాబితాలో 6 అభ్యర్థులు ఇతర పార్టీల నుండి వచ్చిన వారికే ఛాన్స్. దేశవ్యాప్తంగా 72 మందితో సెకండ్ లిస్ట్. ఏంది సయ్యద్ రెడ్డికి సంబంధించి మొన్న జైన్ అయ్యిండు, నల్గొండకు సంబంధించి. దాంతోపాటు సీతారాం నాయక్ మహబూబాద్కు సంబంధించి మాలోత్ కవిత పోటీ చేస్తున్నది కదా, అక్కడనే ఈయన కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏంది అంటే వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ మొదటి నుండి లేరు, వీళ్ళంతా ఇతర పార్టీల నుండి వచ్చిన వరకే ఎక్కువ అవకాశం ఇస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మీరే ఆలోచించుకోరు ఏ పార్టీ న్యాయం చేస్తుంది, ఏ పార్టీ అన్యాయం చేస్తుంది. న్యాయం అన్యాయం మీ దృష్టికే తెస్తున్నా. ఇక మరోవైపు రైతు బంధు ఇవ్వండి మీకు మంచి జరుగుతుంది. డిప్యూటీ సీఎం బట్టితో కాంగ్రెస్ కార్యకర్త మక్తల్ ప్రజా దీవెన సభలో చెప్పిన సంఘటన. ఏంది కార్యకర్తలు వాళ్ళను పాపం నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు మంచోళ్ళే అబ్బా, కానీ వాళ్ళను ఒక హిప్నాటిజం చేస్తున్నారు. 100 రోజులు అయిపోయింది. వాళ్ళు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చాలామంది నాకు ఫోన్ చేసి అన్న నా పార్టీ అయినా మంచిదే అన్న, మంచిగా అనిపిస్తలే అన్న, మా ఊళ్ళో మా పంట ఎండిపోయింది అన్న, నీకు దండం పెడతా అన్న అని ఒక అతను దాదాపుగా 15 ఏళ్ళ నుండి ఆ పార్టీలో ఉన్నాడు. ఇంకో 2-3 ఫోన్ చేసాము అనగా రైతు బంధు ఇయ్యని రాదని చదువుకోనికి హైదరాబాద్కి వచ్చిన పట్నంకి వచ్చినప్పుడు మా నాన్న ఇదివరకు ఏంటంటే మాకు 10 ఎకరాలని దాంట్లో వచ్చిన పైసలతో నాకు ఇచ్చేది, అది ఇస్తలేడే అని చెప్తున్నారు. కరెక్ట్గా ఏమన్నారో తెలుసా, ఒక 20 మంది కార్యకర్తలు నేను నాకు కలిసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, నువ్వే కరెక్ట్ అన్నా, నువ్వు కరెక్ట్ స్టాండ్ ఉన్నావు అన్నా అని చెప్తున్నారు. ఆ పార్టీ వాళ్ళే చెప్పినా కదా, అన్ని పార్టీలతోని జర్నలిజం అనేది మమేకమై ఉంటుంది. ఇది కథ. ఇక ఆ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రైతు బంధు ఇయ్యమని దండం పెడతామన్నా అని వాళ్ళే విజ్ఞప్తి చేస్తున్నారు. నేను నిజంగా చెప్తున్నా, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నిజంగా ఎంత అల్లాడిపోతున్నారో వాళ్ళకే తెలుసు. ఇక దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ బిడ్డలారా, రాజ్యాంగ ఉల్లంఘన కోర్టు ధిక్కరణ. మొత్తానికి సర్కార్ తీర్పై దాసోశ్రవణ ఆగ్రహం. బడుగు బలహీన వర్గాలను అణిచివేయడమే. కోదండరాం ఆలీని మళ్లీ నామినేటర్ చేశారన్న వార్తలపై ఆగ్రహం. కేబినెట్ ఎజెండా వివరాలు దాస్తున్నారని ఆగ్రహం. రాజ్యాంగాన్ని హైకోర్టు తీర్పును గౌరవించాలని సూచన అంటూ కూడా దాసోశ్రవణను దాంతోపాటు పూర్తి స్థాయిలో విజ్ఞప్తి చేసిరు. వాళ్ళకు సంబంధించిన గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా సిఫారసు చేసిరు, అది ఈ రే అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు ఇంకొక అంశం, రైతు బంధులో కోత. 7% లబ్ధిదారులకు పైసల బంధు. సాగులో లేని భూములు ఐటీ కట్టేవారు, రాజకీయ నాయకులకు భూములకు కట్. 25% వరకు కోత ఉండొచ్చనే ప్రచారం. రైతు భరోసా ఇవ్వకుండానే రైతు బంధులో కోత. 5 ఎకరాల లోపు వరకే ఇస్తారంటూ ప్రచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను చెప్పలే, గతంలోనే చెప్పిన
మీకు 4 గీరెల బండి అంటే కారు కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా వెహికల్ 4 గీరెల బండి 6 గీరెల బండి ఇతరత్ర ఏదైనా వాహనం ఉంటే ఇయ్యరు, ఐటీ కడితే ఇయ్యరు, 10 ఎకరాల భూమి ఉంటే ఇయ్యరు, దాంతోపాటుగా ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇయ్యరు, అన్ని రకాలుగా కత్తెరబెట్టి ఏం చేస్తారంటే ఎక్కడ ఏదో తూతూ మంత్రంగా ఇట్లా ఇస్తారు. అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటే అందరికీ ఇష్టడు. ఇప్పటికైనా మారండి, మారుదాం, మళ్ళీ పోరాటం చేద్దాం. చూడుర్రి ఇది. ఇక ఇదో కథ అయితే అయ్యో రైతు నిన్న రాములు పాపం గిన్నె నారాయణఖేడ్ మండల్ ఏందంటే ఇక్కడనే పక్కనే 40 సంవత్సరాలు ఏంది అంటే ఆయన అప్పుల బాధతోని రైతు ఆత్మహత్య చేసుకున్నాడు నిన్ననే చెట్టుకూరు. చాలా బాధాకరమైన విషయం. ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితులలో ఉన్నారు. ఇక దాంతోపాటుగా మీరు భువనగిరి టికెట్ అనేది ఒకటి పంచాయతీ కొనసాగుతుంది. ఈ భువనగిరి టికెట్ 20 కోట్లకు పోయింది అనేది ఒక పంచాయతీ. ఇక చూడురేది పైల శేఖర్ రెడ్డికి జిల్లాకు చెందిన ఓ మంత్రి బేరం, పాతోళ్లతో పొసకగా కొత్తోళ్లకు గాలం, బీఆర్ఎస్ మాజీలను తీసుకురావాలని డీల్, సొంత పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రికి గ్యాప్, తన టీమును తయారు చేసుకునేందుకు ప్లాన్, 1-2 రోజులలో పైల కారు దిగే ఛాన్స్, డీకేతోనూ నడుస్తున్న రాయభారం, రాజకీయాలలో కీలక పదవులలో ఉన్నప్పుడు మన కింద ఉన్న వాళ్ళు మన వాళ్ళై ఉండాలి, మన మాట వినేవాళ్ళు మనకు సహకరించే వాళ్ళై ఉండాలి. అలా కాకుండా కాళ్ళు పట్టి లాగితే వాళ్ళు ఉంటే 10 రోజులు తిరగకుండానే పదవులు పంచభూతాలలో కలిసిపోతాయి. అందుకే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఓ మంత్రి పెద్ద ప్లానే వేశారని తెలుస్తుంది. అందులో భాగంగానే భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని కారు దింపి హస్తం నీడలోనికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఏంది నల్గొండ జిల్లాలలో బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నారని 2-3 రోజులుగా ప్రచారం జరుగుతుంది. లోక్సభ టికెట్ ఆశించినట్లుగా తెలుస్తుంది. గులాబీ బాస్ మాత్రం టికెట్ విషయంలో హామీ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడ్డారనే సమాచారం. ఇందులో మరో కీలక అంశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. నల్గొండ జిల్లా మంత్రులలో ఒకరు మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని హస్తంలో తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. నల్గొండ జిల్లా సూర్యాపేట మినహా అన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అలాంటప్పుడు ఆయన ఎందుకు కొత్త వారి కోసం ఎదురు చూస్తున్నారనే అనుమానం కలగవచ్చు. అయితే ప్రస్తుతంలో ఉన్న ఒక 3 ఎమ్మెల్యేలో సదరు మంత్రికి అంత సఖ్యత లేనట్లుగా తెలుస్తుంది. కుంభం అనిల్ వేమ్ల వీరేశంతో పొసగడం లేదని జిల్లాలోనే ప్రచారం జరుగుతుంది. అటు బీర్ల ఐలే కూడా అంతకు ముందు నుంచి ఆ మంత్రికి సత్సంబంధాలు లేవు. దీంతో ఈ 3 తన మాట వినడం లేదని మంత్రి ఫీల్ అవుతున్నారని క్యాడర్ అంటుంది. కుంభం అనిల్కు పైల శేఖర్ రెడ్డికి గతంలో రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఇక అనిల్ బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు ఆనాడే సీఎం వారిద్దరిని కూర్చోబెట్టి దోస్తాన కుదిర్చిండనే మాట వినిపించింది. కానీ తర్వాత అనిల్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా జరిగింది. అయితే ఇదంతా పంచాయతీ ఏంటంటే ఫైనల్ ఒక లొల్లి ఉంటుంది. ఇప్పటికే నల్గొండ జిల్లా రేవంత్ రెడ్డి కోటాలో జానారెడ్డి కొడుకు ఇప్పించారు. జిల్లాలో మిగిలిన టికెట్ భువనగిరి కావడంతో దాని బాధ్యత సదరు మంత్రి చూసుకుంటున్నారని, టికెట్ కావాలంటే 20 కోట్లు ఇవ్వాలని చెప్పినట్లుగా తెలుసు. దీనికి ఆయన ఓకే చెప్పేశారని అంటున్నారు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో పైల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్న రెడ్డి సామాజిక వర్గ కోణంలో ఆనాడు ఎంపీగా పోటీ చేసిన ప్రస్తుత మంత్రికి సహకరిస్తారని బహిరంగంగానే దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఉందనే మాట నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. సో మొత్తానికి కాంగ్రెస్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు కావాలంటే 20 కోట్లు కావాలి. మొత్తానికి 20 కోట్ల రూపాయలు ఉంటే మాత్రమే కాంగ్రెస్లో టికెట్ వస్తుందట. ఇక గిది పంచాయతీ. ఇక మీరే ఆలోచించు. ఇక మొత్తానికి నిన్న వరంగల్ జిల్లాలో ఒక సంచలనం జరిగింది. ఆరూరి హైడ్రామా, అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ పెంచుకులాట. ఏంది కిడ్నాప్ అంటూ పరస్పర ఆరోపణలు. కేసీఆర్ ఎంట్రీతో ముగిసిన ఎపిసోడ్, పార్టీ మారడం లేదని ఆరూరి ప్రకటన. అయితే ఆరూరి రమేష్కు సంబంధించి నిజంగా ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచన ఆయనకు ఫస్ట్లో లేదు. ఆరూరి రమేష్కు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పోటీ చేయాలనే ఉద్దేశం కానీ ఇతరత్ర ఏదీ లేదు. అక్కడ ఉన్నోళ్ళు ఏంది అంటే ఇక చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఊకుంటారు. ఒకటి తోక బట్టి గుంజితే, ఇంకోటి కాలు బట్టి గుంజితే, ఇంకోటి చేయి బట్టి గుంజే. మొత్తానికి ఏగేసినాక పోటీలకు సరే చేత్త తీ అన్నాడు. తర్వాత సర్వే చేయించుకుంటే గెలిచేటట్టే ఉన్నాం తీ అనుకున్నాడు. మళ్ళీ ఈలోపు ఏమైంది, ఇంకోటి వచ్చి నేను పోటీ చేస్తా అన్నారు. ఇదో పంచాయతీ. ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు అవుతాయని అప్పుడే ఎక్కువ. సరే ఇదంతా కాదు, ఎట్లా మనం గెలిచే అవకాశాలు ఉన్నాయి కదా అని ఇంకో పార్టీకి పోదాం అనుకున్నాడా? లేదు, బెదిరిచ్చులు, నీ ఆస్తులు నీ వ్యాపారాలకు సంబంధించని అటు బీజేపీ వాళ్ళు లొల్లి పెట్టిరట. సో మొత్తానికి ఎపిసోడ్లో ఏందైతే ఆయనను ఎగేసి పొగేసి లాస్ట్కు ఆరూరేని పాపం ఇబ్బంది అయితే పెట్టిరబ్బా. నిన్న వరంగల్కు సంబంధించి జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. మొత్తానికి ఆరూరి రమేష్ని అయితే బ్లాక్మెయిలింగ్ చేసిర్రు బీజేపీ వాళ్ళు అనేది అయితే ఒకటి బయటకు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆ కాంట్రాక్ట్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం,
ఇంకా నీకు బిల్లులు కూడా ఇప్పిస్తామని వాళ్ళు అన్నారట. ఇటు చాలా రకాలుగా కూడా ఆయనకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితి అయితే వచ్చే పరిస్థితి చేసిరట. నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి. మీకు పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉంటుంది. ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేస్తుంది. యావత్తు తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో వైఆర్టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి మీకేమన్నా సలహాలు సూచనలు దాంతోపాటుగా మీకేమైనా సమస్యలు ఉన్నా 9908572666 అనే నెంబర్ ఉంటుంది. మీకోసం